ప్రైజ్ ది లార్డ్. మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. పౌలు గారు చెప్తున్నారు, దేవుణ్ణి సంతోషపెట్టాలని బోధించుచున్నాము అని. దేవుడు ఎప్పుడు సంతోషిస్తారు? ఎందుకంటే ఆయన యోగ్యమైన వారిని ఎంచి మీకోసం నా కోసం ఈ సువార్తని పంపించారు. 52వ సంవత్సరంలో వచ్చారు తోమా గారు. మనలోని వారు ఎంతమంది మనం మారు మనసు పొందామో, దేశం ఎంతగా మారింది, మన రాకడకు అతి సమీపంగా ఉన్నాము, తీర్పు దినానికి అతి దగ్గరగా ఉన్నాము. మన దగ్గరికి సువార్త వచ్చింది, మనం విన్నాము. దేవుడు మనం వినలేదు అని మనం దేవుడి దగ్గర దొంగిల్లడే అవకాశం లేదు. మన దగ్గరకు వచ్చిన సువార్తను అంగీకరించి తీర్పు దినముకై తయారయ్యి మనము మారు మనసు పొంది దేవుడు రక్షణలో